ఈరోజు నేను మేరీ జోన్స్ అనే ఒక చిన్న పాప గురించి మీకు ఒక 2 మాటలు చెప్తాను. ఈ పాప గ్రేట్ బ్రిటన్లో వేల్స్ అనే ప్రాంతంలో 1784లో జన్మించింది. ఈ పాపకి తన 8వ ఏట నుంచే యేసయ్యని నమ్ముకుంది. తన తల్లిదండ్రులు ప్రార్థన వినడం వల్ల యేసయ్య పట్ల ఎంతో ఇష్టం పెరిగింది. అప్పటి నుంచి తను బైబిల్ చదవాలని, తనకంటూ ఒక సొంత బైబిల్ కావాలని ఎంతో ఆశపడేది. బైబిల్ కొనుక్కోవడం కోసం, డబ్బులు సమకూర్చుకోవడం కోసం తన 8వ ఏట నుంచి 14వ ఏట వరకు అంటే 6 సంవత్సరాలు కష్టపడి పనిచేసి కొంచెం కొంచెంగా డబ్బులు కూడబెట్టుకుని ఒక 2 కిలోమీటర్ల అవతల వరకు వెళ్ళి బైబిల్ కొనుక్కోవడానికి వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్తే బైబిల్స్ అయిపోయినాయి అన్నారు. బైబిల్ ఎక్కడ దొరుకుతాయని అని అడిగినప్పుడు అక్కడికి 42 కిలోమీటర్లో బాలా అనే ప్రాంతంలో బైబిల్లో ఒక పాస్టర్ థామస్ చార్ల్స్ దగ్గర దొరుకుతాయని ఎవరో చెప్పినప్పుడు ఆ 42 కిలోమీటర్లు వెళ్ళటానికి కూడా పాప వెనకాడలేదు. తన తల్లిదండ్రులకి చెప్పి బయలుదేరింది బైబిల్ కొనుక్కోవడానికి. తన ఆశ, తన శ్వాస, తన ధ్యాస అంతా బైబిల్ కొనుక్కోవాలనే ఉంది. ఈ రోజుల్లో చిన్న బిడ్డలు కానీ యవన బిడ్డలు కానీ మీ ఆశ ఏమై ఉంది? దేవుని ప్రార్థిస్తున్నారా? అసలు బైబిల్ చదువుతున్నారా? చెప్తే మీకు కోపాలు వస్తాయి. కానీ ఒకనాడు ఆ చిన్న బిడ్డ అంత ఆశ కలిగి బైబిల్ని చదివింది. తన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చూసింది, దేవుని నమ్ముకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న బిడ్డలారా, యవన బిడ్డలారా, మీరు చెప్తే కోపగించుకోకండి. దేవుని బైబిల్ చదవడం వల్ల మీకు ఎంత ఆశీర్వాదమో. మీరు ఎంతసేపు ముచ్చట్లు, ఎంతసేపు ఊసులు, ఎంతసేపు సెల్ ఫోన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఒకనాడు చిన్న బిడ్డ ఒక్క బైబిల్ కోసం ఎంతైతే పాటుపడిందో మీరు పాటుపడక్కర్లా. ఇప్పుడు మీకు బైబిల్స్ అన్నీ చక్కగా అందరికీ ఇళ్లలో దొరుకుతున్నాయి. చక్కగా చదువుకొని దేవుళ్ళు ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.